క్రీస్తు నామంలో మీ అందరికీ నా శుభాలు. ప్రియ స్నేహితులారా, ఈ దినము వర్తమానంలోకి వెళ్ళే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. ఈ దినము వాక్యం ద్వారా నువ్వు మాతో మాట్లాడండి. మాట్లాడినయ్యున్న నన్ను దీవించండి, ఆశీర్వదించండి. నా నోటిని బోరుగా చేసుకుని నీ వాక్కును బయలుపరచమని నా ప్రభువైన యేసుక్రీస్తు అనే నామంలో వేడుకొని ప్రార్థించుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ స్నేహితులారా, ఈ దినము ఆదికాండము 12వ అధ్యాయం మీద మనం ధ్యానం చేద్దాము. ఇక్కడ దేవుని వాక్యము మనల్ని విశ్వాసములోకి మనల్ని తీసుకువెళుతుంది. దేవుని వాక్యం పట్ల మనం శ్రద్ధ భక్తి కలిగి ఉన్నప్పుడు అది ఎలా దారితీస్తుందంటే విశ్వాసంలోకి మనల్ని తీసుకువెళుతుంది. మొదటి 3 వచనాలు ఈ విధంగా ఉన్నాయి. యెహోవా, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించదను, నిన్ను దూషించు వారిని శపించదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడినని అబ్రాహాముతో దేవుడు పలికాడు. హల్లెలూయా. ప్రియ స్నేహితులారా, జనరల్గా అబ్రహాము దేవుని చేత మరి ఆయన పిలుపు పొందుకున్నప్పుడు ఆయన ఎవరంటే దేవుడంటే ఎరగని వాడు. ప్రియ స్నేహితులారా, ఆయన ఎవరంటే జాషువా 24:2 వచనంలో ఇలా ఉంది. యెహోషువ జనులందరితో ఇట్లా నేను ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవా చెప్పున్నదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు నాహోరునకు తండ్రి అయిన తేరాహు కుటుంబీకులు నది అద్దరిని నివసించి ఇతర దేవతలను పూజించిరి. హల్లెలూయా. అటువంటి జనాంగంలో నుంచి వచ్చిన అబ్రామ్కి దేవుడు ప్రత్యక్షమయ్యాడు. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 2వ వచనంలో వాక్యం ఈ విధంగా ఉంది. అందుకు చెప్పినది ఏమనగా, సహోదరులారా, తండ్రులారా, వినుడి. మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురముండక మునుపు మెస్పటోమియాలో ఉండేవాడు కదా. ఉన్నప్పుడు మహిమ గల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ప్రత్యక్షమయ్యి అప్పుడు దేవుడు తనకి చెప్పాడనమాట, నువ్వు లేచి నీ దేశం నుండి, నీ బంధువుల నుండి, ఆ తర్వాత నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము అని దేవుడు చెప్పాడు. ప్రియ స్నేహితులారా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనంలో ఈ విధంగా ఉంది. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇక్కడ ప్రియ స్నేహితులారా, మరి అప్పుడు తను ఈ దేవుడు అంటే తెలియదు అబ్రామ్కి. దేవతలను పూజిస్తూ ఉండేవారు. ఆ టైంలో దేవుని పిలుపు పొందుకున్నప్పుడు ఇక్కడ చూడండి, మరి అబ్రాము దేవుని ఎడల విధేయత కలిగి దేవుని మాట విని, ఎందుకంటే ఆయన మాట విన్నాడు కాబట్టి వెంటనే ఆయన ఆజ్ఞకు లోబడి ఇలా దేవుడు ఏం చెప్పాడో అది చేయడం ప్రారంభించాడు అబ్రామ్. హల్లెలూయా. రోమా 10:17 వచనంలో ఈ విధంగా ఉంది వాక్యము. కాగా వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును గూర్చిన మాట వలన కలుగును. అంటే ఏంటంటే ఆయన మాట వినడం వల్ల మనకి విశ్వాసము వస్తుంది. ఏ మాటలు వింటే వస్తుంది? క్రీస్తుని గురించి ఏమి విన్నా సరే మనకి విశ్వాసము పెంపొందించబడుతుంది. ప్రియ స్నేహితులారా, మనము నిత్య జీవము కావాలి అని అనుకుంటే ప్రియ స్నేహితులారా, మనం ఏం చేయాలంటే దేవుని మాటకి మనం విధేయులమై ఉండాలని వాక్యము మనకి బోధిస్తుంది. అబ్రహాము దేవుడు పిలిచినప్పుడు వెంటనే దేవుని చిత్తానుసారంగా ఆయన ప్రవర్తించాడు కదా. మనము కూడా మన జీవితాల్లో దేవుని పిలుపు పొందుకొని ఆయన చిత్తానుసారము మనం జీవించడానికి మనం ప్రయత్నించాలి. ఎందుకంటే దేవుని మాట విన్నప్పుడు మన జీవితము మంచి బాటలో ఉంటుంది. హల్లెలూయా.
దేవుని మాట వినడం వల్ల మనకి జీవము, నిత్య జీవము కలుగుతుంది. ఎటువంటి నష్టము కలగదు. ఎందుకంటే మన విశ్వాసము ఎక్కడికి దారితీస్తుంది? విధేయతకు దారితీస్తుంది. విశ్వాసము దేవుని పైన మనకు విశ్వాసం ఉందనుకోండి, అది విధేయత. అంటే దేవుని పైన విశ్వాసమే మన విధేయతకు కారణం అవుతుంది. అదే ఇక్కడ అబ్రహాంలో మనం చూసాము. అబ్రహాం ఏం చేశాడు చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 8వ వచనంలో విశ్వాసంతో దేవుని మాట విన్నాడు అబ్రహాం. దేవుని విశ్వసించాడు కాబట్టి ఆయన మాటను విన్నాడు. ఎవరు? అబ్రహాం. ఇక్కడ వాక్యం చూద్దాం. అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొంది ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళెను, మరియు ఎక్కడికి వెళ్ళవలనో అది ఎరుగక బయలు వెళ్ళెను. హల్లెలూయా. మరలా మనం ఒక్కసారి ధ్యానిద్దాము. అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టే ఆ పిలుపునకు లోబడి, దేవుని పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా, దేవుడు అన్న నీకు స్వాస్థ్యాన్ని ఇస్తానన్నాడు కదా, ఆ విధంగా స్వాస్థ్యముగా పొందనయున్న ప్రదేశానికి, ఆ స్థలానికి బయలు వెళ్ళను, మరియు ఎక్కడికి వెళ్ళాలో అది ఎరుగక. అంటే దేవుడు రమ్మన్నాడు కానీ అది ఇక్కడ అక్కడ అని ఏమీ చూపించలేదు. ప్రియ స్నేహితులారా, రా అన్నాడు అంతే. దేవుని మాట విన్నాడు విధేయతతో. ఆయన మాట విని వెంటనే ఆయన్ని అనుసరించడము ప్రారంభించాడు. హల్లెలూయా. మనకి విశ్వాసం ఉంటే అది విధేయతకు దారితీస్తుందని లేఖనం చెప్పినట్లు 4వ వచనం నుంచి 6వ వచనం వరకు చూద్దాము. 12వ అధ్యాయము 4వ వచనం నుంచి 6వ వచనం వరకు. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను, లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రాము హారాను నుండి బయలుదేరినప్పుడు 70 ఏండ్లు ఈడు గలవాడు. అప్పటికి ఆయనకి 70 years old. అబ్రాము తన భార్య అయిన సారైని, తన సహోదరుని కుమారుడైన లోతును, హారానులో తానును వారును ఆర్జించిన యావదాస్తిని, వారు సంపాదించిన సమస్తమైన వారిని తీసుకుని కానాను దేశమునకు వెళ్ళుటకు బయలుదేరి కానాను దేశమునకు వచ్చిరి. అప్పుడు అబ్రాము షెకెము నందలి యొక్క స్థలము దాకా ఆ దేశ సంచారము చేసి మోరే దగ్గర నున్న సింధూర వృక్షమునొద్దకు చేరెను. అప్పుడు కానానీయులు ఆ దేశములో నివసించిరి. దేవుడు అక్కడ కానాను తీసుకొచ్చాడు అబ్రహాముని. చూడండి ప్రియ స్నేహితులారా, దేవుడు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాడు అబ్రహాము. మాట్లాడకుండా అటువంటి విధేయతను మన జీవితాల్లో కూడా దేవుడు కోరుకుంటున్నాడు. మనము కూడా దేవుని పిలుపుని పొందుకున్నప్పుడు ఆయన ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్ళాలి, ఏమి చేయమంటే అది చేయాలి. ఆ పిలుపు, ఆ స్వరము. అబ్రహాముని పిలిచిన దేవుడు మనల్ని కూడా ఎన్నుకుంటాడు కదా, మనల్ని కూడా పిలుస్తాడు. మనల్ని కూడా ఆయన సేవ కొరకు, మనల్ని ఆయన రాజ్య సువార్త వ్యాప్తి కొరకు మనల్ని కూడా ఎంచుకున్నప్పుడు మనము కూడా విధేయులమయ్యి, ముఖ్యంగా ముందు ఆయన స్వరం వినడానికి సిద్ధపడి ఉండాలి. ఆ తర్వాత ఆయనకి విధేయులమై ఆయన ఏమి చెప్తే అది చేయడానికి మనము సిద్ధముగా ఉండాలి విశ్వాసముతో. హల్లెలూయా. మరి అబ్రహాము ఆ విధంగా కానాను వచ్చాడు. చూడండి, యాకోబు 2వ అధ్యాయము 14వ వచనంలో ఈ విధంగా ఉంది. నా సహోదరులారా, క్రియలు లేనప్పుడు ఎవడైనను తనకు విశ్వాసము కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనము? కలదని చెప్పిన ఎడల ఏమి ప్రయోజనం? అట్టి విశ్వాసం అతను రక్షింపగలదా? ఎందుకంటే శ్రద్ధ ఉండాలి. మాట వినడంలో కూడా శ్రద్ధ అనేది ఉండాలి. శ్రద్ధ వహించి మాట వినాలి. దేవుని పిలుపుకి శ్రద్ధ పెట్టి ఆయన పిలిచినందుకు ఆయనకి ఎటువంటి అవమానం చేయకుండా దేవుడు పిలిచాడు, వెంటనే వచ్చాడు. మనము రేపు వస్తాము, ఎల్లుండి వస్తాము అని ఏయో కారణాలు చెప్పకుండా వెంటనే దేవుడు ఏమి చెప్పాడో అదే చేశాడు అబ్రాము. అందుకే ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. హల్లెలూయా. అంటే అబ్రహాం గారు. హల్లెలూయా. ఏమైనప్పటికీ ప్రియ స్నేహితులారా, మనము క్రియలు లేనప్పుడు నేను దేవుని విశ్వసిస్తున్నానని ఆయన క్రియారూపంలో మనం ఏమి ఉండదు, ఓన్లీ మాటలే చెప్తా ఉంటే కుదరదు. క్రియలు లేని విశ్వాసము మరి ఏంటి ప్రయోజనము? అటు విశ్వాసం అతను రక్షింపగలదు, మనల్ని రక్షించనేది. విధేయత తర్వాత ఏం చేస్తుందంటే ఆశీర్వాదానికి దారితీస్తుంది.
ప్రియ స్నేహితులారా, మరి విధేయత కలిగినప్పుడు మనము ఆశీర్వాదానికి, దీవెనలకు కారణమవుతుంది. ఏంటంటే 7వ వచనం నుంచి 9వ వచనం చూద్దాం. యెహోవా అబ్రహామును ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశమును నిచ్చెదనని చెప్పగా అతడు తన ప్రత్యక్షమైన యెహోవాకి ఒక బలిపీఠము కట్టెను. అప్పటికి ఆయన 70 ఏళ్ళ. అయితే ఆయన దేవుడు ఏమంటున్నాడు, నీ పిల్లలకి ఇస్తాను నేను ఇది అని అంటే, వెంటనే దేవునికి బలిపీఠం కట్టి అక్కడ నుండి అతను బయలుదేరి బేతేలుకు తూర్పునున్న కొండకు చేరి పడమటనున్న బేతేలుకు తర్వాత తూర్పునున్న హాయికి మధ్యన గుడారము వేసి, హాయికి మధ్యన గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. హల్లెలూయా. యెహోవా నామములో ప్రార్థన చేశాడు. అంటే మనం ఏ నామములో అబ్రహాం ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళాను. ఇంకా వెళ్తూనే ఉన్నాడు ప్రయాణం. ఆయన మాట చెప్పే వరకు వెళ్తూనే ఉండాలి. మనం ఆయన స్టార్ట్ అంటే స్టార్ట్ అవ్వాలి, స్టాప్ అంటే స్టాప్ అవ్వాలి. యెహోవా ఎడల మనం భయభక్తులు అంటే ఆ దినాల్లో యెహోవా మరి అబ్రహాముని ఆ విధంగా నడిపించాడు. ప్రియ స్నేహితులారా, మనము ఎప్పుడైనా సరే దేవునికి లోబడి ఉండే వారమయ్యే ఉండాలి. కానీ మన ఇష్టానుసారంగా మన సొంత నిర్ణయాల మీద మనము దేవుని ఎడల మరి విశ్వాసం ఉందని చెప్పేటప్పుడు దేవుని మాట వినడం కూడా అదే ఇక్కడ ఉంది. క్రియలు లేని విశ్వాసం మృతము. క్రియలు లేకుండా ఎలాగ దేవుని మాట వింటేనే కదా మనం క్రియ చేసినట్లు. ప్రియ స్నేహితులారా, ఇక్కడ చూద్దాము ఏముంది. విధేయత ద్వారా విధేయత ఏం చేస్తుందంటే ఆశీర్వాదానికి దారి తీస్తుంది. అలాగే మనము ఏంటంటే మనం ఈ లోకంలో బ్రతుకుతాం. కానీ ప్రియ స్నేహితులారా, మనము ఈ లోకంలోనే ఉంటామా? ఉండము కదా. మనం పరదేశులము అని లేఖనం చెప్తుంది కదా. మరి బ్రతికినంత కాలంలో మనం ఏమి చేయాలి? దేవుడు ఏది చేయమంటే అది చేయడానికి మనము నిర్ణయించుకోవాలి. ఎందుకంటే మనము పరదేశులము, మనము స్థిర నివాసం ఇక్కడ కాదు. మన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. ఇక్కడ ఏదో పిల్గ్రిమ్స్ లాగా మనం బ్రతుకుతున్నాం. ఈ జీవితం దేవుడిచ్చిన బహుమానం. ఈ బహుమానాన్ని మనము జాగ్రత్తగా భద్రంగా చూసుకుని మనకి ఇష్టమైన పాత్రలుగా మనం ఈ లోకంలో జీవించాలి. జీవించినప్పుడు దేవునికి నమ్మకస్తులుగా ఉండాలి. విశ్వాసంతో కూడా మనం ముందుకు కొనసాగాలి. నిజమే ప్రియ స్నేహితులారా, ఇక్కడ ఆయన అప్పుడు అంటే అబ్రహాముని చూసి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే విధేయత కలిగి మాట వినడము, శ్రద్ధ కలిగి ఉండడము మనం నేర్చుకోవాలి. ప్రియ స్నేహితులారా, ఇది నిజమే. మనం నిజంగా అటువంటి విశ్వాసంతో జీవిస్తున్నామా అనే ఒక ప్రశ్న కూడా మనము విశ్వాసులుగా మనం వేసుకోవాలి. ఈ లోకంలో నేను నిజంగా దేవుని నమ్ముతున్నాను, కానీ నేను విశ్వాసంతో ఉంటున్నానా? నా విశ్వాస జీవితం ఎలా ఉంది? నేను విశ్వాసంగా జీవిస్తున్నానా అని మనం ప్రశ్న వేసుకోవాలి. మనము ప్రతి నిర్ణయాన్ని దేవుని వాక్కు పైన ఆధారపడి మన జీవితంలో తీసుకోవాలి తప్ప మన ఇష్టానుసారంగా తీసుకోకూడదు. మనము విశ్వాసము మీద ఆనుకొని దేవుని పైన ఉన్న విశ్వాసము ద్వారా మన జీవించడం నేర్చుకోవాలి. హల్లెలూయా. రోమా 10:17 వచనం ఇలా ఉంది, కాగా వినుట వలన విశ్వాసము కలుగును. అది ఏంటంటే అది క్రీస్తు యేసుని బట్టే కలుగుతుంది కదా. రోమా 4:19-20 వరకు ఈ విధంగా, మరియు అతడు విశ్వాసమందు బలహీనుడు కాక రమారమి 100 ఏళ్ళు వయసు గలవాడయుండి అప్పటికి తన శరీరము మృతతుల్యమైనట్టు శారా గర్భమును మృతతుల్యమైనట్లు ఆలోచించని గాని. అంటే ఏంటంటే 100 సంవత్సరాలు వచ్చేసినాయి, పిల్లలు లేరు, కానీ విశ్వాసమందు అతను బలహీనుడు కాదు అని మనకి లేఖనం చెప్తుంది. ప్రియ స్నేహితులారా, మనము విశ్వాసమందు బలవంతులుగా ఉండాలి. అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపకుండా మనం ఉండాలి. అంటే అవిశ్వాసము మనలో రాకూడదు. ప్రియ స్నేహితులారా, దేవుని వాగ్దానాలని సందేహించకూడదు. హల్లెలూయా. ఎందుకంటే నిజమైన విశ్వాసము కంగారు పడదు, వెయిట్ చేస్తుంది. అంటే ఏంటి? వేచి చూస్తుంది, దేవుని కొరకు నిరీక్షిస్తుంది. యెషయా 28:16 వచనంలో ఈ విధంగా ప్రభువగు యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, సియోను పునాదిగా రాతిని వేసిన వాడను నేనే.
అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి, బహుస్థిరమైన పునాది రాయి, మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడడు. హల్లెలూయా! దేవుడు అంటున్నాడు, నేను పునాది రాయి వేశాను, నేను మూలరాయి. అంటే ఏంటి? నువ్వు విశ్వాసము కలిగి ఉంటే నువ్వు కలవరపడకూడదు. విశ్వాసముతో నిరీక్షించాలి. దేవుడు ఏదైతే వాగ్దానం చేశాడో అది నెరవేర్చే వరకు నువ్వు నిరీక్షించాలి. హల్లెలూయా! ప్రియ స్నేహితులారా, సియోను, నువ్వు పునాది రాతిని వేసిన వాడను నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన తలరాయి. ఏదో రాయి అయిన తలరాయి, బహు స్థిరమైన పునాది అయి, మూలరాయి అయి ఉన్నది. విశ్వసించేవాడు అంటే ఏంటి? మన విశ్వాసము ఎలా ఉండాలి? కలవర చెందనివ్వకూడదు, కంగారు తొట్టుపాటు ఉండకూడదు, నికరముగా ఉండాలి. మనము నిలబడి ఉండాలి దేవునిలో. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం ఈ విధంగా చెప్తుంది, మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకొని వారిని పోలి నడుచుకొనున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తం మీరిది వరకు ఘనపరిచిన ఆసక్తిని తుదమట్టుకు ఘనపరచవలనని ఆపేక్షించుచున్నాను. చూడండి, విశ్వాసము చేతను ఓర్పు చేతను దేవుని వాగ్దానాలను మన జీవితంలో స్వతంత్రించుకొనడం అంటే ఏంటి? అవి మన జీవితంలో నెరవేర్చుకోవాలి. దేవుడిచ్చిన వాగ్దానాలు మనకే కదా. బైబిల్లో ఎన్నో వేల వాగ్దానాలు ఉన్నాయి. ఎవరికి? అవి మన కొరకే ఆ దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. అవన్నీ మనం స్వతంత్రించుకోవాలంటే దేవుని వాక్యమునకు విధేయులమయ్యి శ్రద్ధ కలిగి మరి కలవరపడకుండా నిరీక్షణతో మనము ఉండినట్లయితే మరి దేవుని చేత ఆయన వాగ్దానములు అన్నీ మన జీవితంలో నెరవేర్చుకున్న వారం అవుతాం. హల్లెలూయా! దేవుడు సిద్ధంగా ఉన్నాడు. ప్రియ స్నేహితులారా, అవన్నీ పరిపూర్ణం అవ్వాలని మనందరం నిరీక్షణతో ఉండాలి. నా జీవితంలో ప్రభా ఈ వాగ్దానం నా జీవితంలో చెయ్యి, ఈ వాగ్దానాలు నా జీవితంలో చెయ్యి. ఈ అంటే వయసుతో కూడా ఉంటుంది. ఈ ఒక వయసుకు ఒక వాగ్దానం పనిచేస్తుంది. అర్థమవుతుందా ప్రియ స్నేహితులారా? వయసుతో అంటే మనము ముసలివారం అయ్యామనుకోండి, కొన్ని వాగ్దానాలు మనకు వర్తిస్తాయి. యవ్వన దశలో కొన్ని వాగ్దానాలు వర్తిస్తాయి. మరి నడి వయసులో కొన్ని వాగ్దానాలు. ప్రతి జీవితంలో కూడా మనం యవ్వన దశలో ఉన్నప్పుడు, వివాహం అయినప్పుడు, పిల్లలు కలిగినప్పుడు ప్రతి దానికి మరి కేటగరైజ్ దేవుడు ప్రతి వాగ్దానాన్ని దేవుడు మన కోసం ఇచ్చాడు అనేది సత్యము. దాన్ని పరిపూర్ణం చేసుకోవాలంటే విశ్వాసంతో మనం ముందుకు కొనసాగాలి, నిరీక్షణ కలిగి ఉండాలి, కలవరపడకూడదు. అయ్యయ్యో ఏంటి నాకు ఏం అవ్వట్లేదు, ఏంటి ఏమి జరగట్లేదని తొందరపాటు ఉండకూడదు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు, అంటే అబ్రహాముగా ఉన్న స్టేజ్లో దేవుడు పిలిచి అబ్రహాముని పేరు మార్చాడు అనుకోండి. ఆయన్ని పిలిచినప్పుడు ఈయన వెంటనే ఆయన మాట విని ఆయన ఫాలో అయ్యాడు. మనము కూడా వాక్యాన్ని చదువుతాము, వింటాము, విశ్వసిస్తాము అంటాము, కానీ ఫాలో అవ్వడమే ఒక్కొక్కసారి ఆలస్యం అవుతుంది. కాబట్టి వీ హ్యావ్ టు ఫాలో. మనము కూడా దేవుని వాక్యాన్ని అనుసరించి జీవించాలి, దేవుని గాయకొనాలి, దేవుని ఆజ్ఞలకు లోబడి మనము ఉండాలి. ఎందుకంటే విశ్వాసం ద్వారానే కదా ఆయనకి విధేయులమవుతాము. విశ్వాసం లేకుండా మనం ఎలా విధేయులమవుతాం? హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 29వ వచనము 30వ వచనం, విశ్వాసం బట్టి వారు పొడి నేలను నడిచినట్లు ఎర్ర సముద్రములో మరి పడి నడిచిపోయిరి, ఐగుప్తీయులు అలాగూ చేజూచి మునిగిపోయిరి. విశ్వాసమును బట్టి 7 దినముల వరకు ప్రదక్షిణము చేయబడిన తర్వాత ఎరుకో గోడలు కూలిన. ఏదైనా సరే దేవుని కార్యములు మనము సాక్షులుగా ఉన్నామంటే మన జీవితంలో జరిగే కార్యాలకి కేవలం విశ్వాసమే. విశ్వాసము ద్వారా ఏమైంది? వారు ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేసినప్పుడు దేవుడు చూడండి ప్రియ స్నేహితులారా, నడవమన్నారు కదా. నమ్మకం లేకపోతే నడుస్తారా ఎవరన్నా? హల్లెలూయా! పొడి నేలను చేశాడు దేవుడు. ఆ పొడి నేలను వారు ఏం చేశారు? నడుచుకుంటూ వెళ్ళారు. అది విశ్వాసంతోనే. మనకి అంత ధైర్యం ఉండాలి విశ్వాసం విషయంలో. మరి నిజమే ఏంటి వాటర్ ఇలా నిలబడింది కానీ పడిపోతుందేమో అని ఒక సందేహం వస్తే వాళ్ళు నడవలేరు. ఈరోజు మనం ఆ సాక్ష్యం వినలేము.
కాబట్టి 6 నెలలు నడిచిపోయారంటే ఎలాగా విశ్వాసముతో నడిచారు కాబట్టి 6 నెలలు చక్కగా వెళ్ళారు. విశ్వాసం లేని ఐగుప్తీయులు ఏం చేశారు? మునిగిపోయారు. విశ్వాసం కలిగి ఉంటే నడిచి వెళ్తాం, విశ్వాసం లేకపోతే మునిగిపోతాం. హల్లెలూయా. మరి అలాగే ఎరుకో గోడల విషయాల్లో కూడా విశ్వాసమును బట్టి 7 రోజులు చుట్టూ ఏం చేశారు? వారు ప్రదక్షిణ చేశారు, అంటే ప్రదక్షిణ చేశారు, చుట్టూ తిరుగుతూ ఉన్నారు శబ్దాలు చేసుకుంటూ. అయితే వెంటనే విశ్వాసంతో చేశారు కాబట్టి ఎరుకో గోడలు కూలిపోయినాయి. హల్లెలూయా. ఈ వాక్యమును బట్టి నేను చెప్పేది ఏంటంటే ప్రియ స్నేహితులారా, మనము విశ్వాసముతో మన జీవితాన్ని వాక్యం పైన శ్రద్ధతో మనం ముందు కొనసాగినట్లయితే మన జీవితంలో అబ్రహాము దీవించిన దేవుడు మనల్ని కూడా దీవిస్తాడని, అబ్రహాము వలె మనల్ని కూడా దీవించి ఆశీర్వదిస్తాడని, తద్వారా మనం ఇతరులకు మనం ఆశీర్వాదంగా ఉంటామని నేను మీకు తెలియచేస్తున్నాను. వాక్యం విన్న మీ అందరినీ దేవుడు అత్యధికంగా దీవించాలని కోరుకుంటూ ఈ చిన్న వర్తమానంను చిన్న ప్రార్థనతో ముగించాలనుకుంటున్నాను. ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, నీ నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు యేసయ్య. వాక్యం ద్వారా మాట్లాడిన దేవా నీకు వేలాది స్తుతులు స్తోత్రాలు. వాక్యం విన్న ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. మరి నాకు సహాయం చేసిన దేవా నీకు వందనాలు. ఈ వర్తమానమును ఆదరించి అంతం వరకు దీవించినందుకు వేలాది స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తూ నా ప్రార్థన అంగీకరించమని, దీవించి ఆశీర్వదించమని నా ప్రభువైన యేసుక్రీస్తు అను నామములో వేడుకొని ప్రార్థించుకొనుచున్నాం తండ్రి.